రెండవ దినవృత్తాంతములు 7వ అధ్యాయంలో 3వ వచనము. అగ్నియు యెహోవా తేజస్సును మందిరము మీదికి దిగగా చూచి ఇజ్రాయేలీయులందరూ సాష్టాంగ నమస్కారము చేసి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. రెండవ దినవృత్తాంతములు 29వ అధ్యాయంలో 28వ వచనము. అంతసేపును సర్వ సమాజము ఆరాధించుచుండెను. గాయకులు పాడుచుండిరి, బూరలు ఊదువారు నాదము చేయుచుండిరి. దహన బలి అర్పణ సమాప్తమగు వరకు ఇది అంతయు జరుగుచుండెను. రెండవ దినవృత్తాంతములు 29వ అధ్యాయంలో 30వ వచనము. దావీదును దీర్ఘదర్శియగు ఆసాపును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాయును అధిపతులను లేవీయులకు ఆజ్ఞాపింపగా వారు సంతోషముతో స్తోత్రములు పాడి తలవంచి ఆరాధించిరి. ఇర్మియా 26వ అధ్యాయంలో 2వ వచనము. యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీవు యెహోవా మందిరావరణములో నిలిచి నేను నీకాజ్ఞాపించు మాటలన్నిటినీ యెహోవా మందిరములో ఆరాధించుటకై వచ్చు యూదా పట్టణస్థులందరికీ ప్రకటింపుము. వాటిలో ఒక మాటైనను చెప్పక విడువకూడదు. యెహెజ్కేలు 46వ అధ్యాయంలో 2వ వచనము. అధిపతి బయట మండపమునకు పోవు మార్గముగా ప్రవేశించి గుమ్మపు ద్వారబంధముల దగ్గర నిలువబడగా యాజకులు దహన బలి పశువులను సమాధాన బలి పశువులను అతనికి సిద్ధపరచవలెను. అతడు గుమ్మము దగ్గర నిలువబడి ఆరాధన చేసిన తరువాత వెలుపలికి పోవును. అయితే సాయంకాలము కాకమునిపే గుమ్మము మోయకూడదు. యెహెజ్కేలు 46వ అధ్యాయంలో 3వ వచనము. మరియు విశ్రాంతి దినములలోను అమావాస్యలలోను దేశజనులు ఆ తలుపు దగ్గర నిలువబడి యెహోవాకు ఆరాధన చేయవలెను. యెహెజ్కేలు 46వ అధ్యాయంలో 9వ వచనము. అయితే దేశజనులు నియామక కాలములయందు యెహోవా సన్నిధిని ఆరాధన చేయుటకై వచ్చినప్పుడు ఉత్తరపు గుమ్మపు మార్గముగా వచ్చినవారు దక్షిణపు గుమ్మపు మార్గముగా వెళ్ళవలెను. దక్షిణపు గుమ్మపు మార్గముగా వచ్చినవారు ఉత్తరపు గుమ్మపు మార్గముగా వెళ్ళవలెను. తాము వచ్చిన దారినే ఎవరునూ తిరిగిపోక అందరును తిన్నగా వెలుపలికి పోవలెను. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 9వ వచనము. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. మార్కు సువార్త 7వ అధ్యాయంలో 7వ వచనము. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరియే. యోహాను 4వ అధ్యాయంలో 20వ వచనము. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను. యోహాను సువార్తమానం నుంచి 4వ అధ్యాయంలో 22 నుంచి 24 వరకు. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనెను. యోహాను సువార్త 12వ అధ్యాయంలో 20వ వచనము. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి.
అపోస్తులుల కార్యము 8వ అధ్యాయంలో 27వ వచనము. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారమంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చియుండెను. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయంలో 13వ వచనము. వీడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేక్తముగా దేవుని ఆరాధించుటకు జనులను ప్రేరేపించుచున్నాడని చెప్పిరి. అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయంలో 11వ వచనము. యెరూషలేములో ఆరాధించుటకు నేను వెళ్ళిన నాట నుండి 12 దినములు మాత్రమే అయినదని తమరు విచారించి తెలుసుకొనవచ్చును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయంలో 7వ వచనము. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. కొందరిది వరకు విగ్రహమును ఆరాధించిన వారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి ఇయ్యబడినవని ఎంచి భుజించుదురు. ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో 2వ వచనము. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మోగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడిన అటు నడిపింపబడితిరని మీకు తెలియను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 3వ వచనము. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 18వ వచనము. అతి వినయాసక్తుడై దేవదూతారాధనయందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 23వ వచనము. అట్టివి స్వేచ్ఛారాధన విషయములోను వినయ విషయములోను దేహశిక్ష విషయములోను జ్ఞానరూపకమైనవని ఎంచబడుచున్నవే గాని శరీరేచ్ఛ నిగ్రహ విషయములో ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు. దశలోనియులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం నుంచి 4వ వచనము. ఏది దేవుడనబడునో ఏది పూజింపబడునో దానినంతటినీ ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడనని తన్ను కనుపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. ఈ వాక్యాలన్నీ కూడా మీ అందరి హృదయాలలో ఫలించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. అందరూ తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు నాయనా. ఈరోజు ఆరాధన గురించిన ఈ 22 బైబుల్ రిఫరెన్స్ల ద్వారా నీవు మాతో మాట్లాడినందుకు వందనాలు. ప్రభువా, నిన్ను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే బిడ్డలుగా మమ్మల్ని స్థిరపరచండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను మీరు దీవించండి. వారి హృదయాలలో నీ వాక్యం నూరంతలుగా ఫలించుటకు సహాయం చేయండి. మా దైనందిన జీవితంలో నిన్ను ఎల్లప్పుడూ స్తుతించే మనస్సును మాకు దయచేయుమని మా రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ 22 రిఫరెన్సులు మీరు మీ బైబిల్లో కూడా తెరిచి చదవండి. దేవుని కృపను పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.